హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్‌ని ప్రెస్ చేయండి ఆల్ అని. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళైతే మీ ముందుకి మంచి వీడియోతోని వచ్చానండి. అదే సంకటహర చతుర్థి ఉంది కదండీ! ట్యూస్డేతోని వచ్చింది ఈసారి. సో, ఈసారి నేను ఈ పూజా విధానం అయితే స్టార్ట్ చేద్దాం అనుకోని చేస్తున్నాను. సంకటహర చతుర్థి అంటేనే అర్థమవుతుంది కదండీ! సంకటాలన్నీ పోవాలి, అంతా మంచి జరగాలని చెప్పేసి చేసుకునే పూజ అని. ఇదొచ్చేసి గణేశునికి చేసుకుంటారు. అయితే ఇది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ట్యూస్డే వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారంట. సో, నేనైతే ఈ ఇయర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. మార్నింగ్ అయితే నార్మల్గా ఇంట్లో పూజ చేసినట్టే దీపం పెట్టుకొని దేవునికి ఒక ముడుపు కట్టుకోవాలి. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను చూపించాను చూడండి. ఆ ముడుపులో కట్టిన బియ్యం అవన్నీ కూడా మనం మళ్ళీ ఈవినింగ్ నైవేద్యం వండి దేవునికి పెట్టాలి. అండ్ ఇప్పుడు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ వీడియోస్ చూస్తూ కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నేనైతే జిల్లేడు పూలు తెప్పించాను గణేశునికి మాలలా చేసి వేద్దామని చెప్పి. సో, ఆ జిల్లేడు పువ్వులే కుచ్చుతున్నాను ఇక్కడ. పిల్లలు ఇంకా కామనే కదండి, చూడండి ఎలా ఆడుతున్నారో. వద్దు అంటుంటే పక్కకే వస్తున్నారు. చూసారు కదండి, ఇలా గణేశుడు ఎంత హైట్లో ఉన్నారో అది చూసుకొని దానంతా జిల్లేడు పూల మాల అయితే చేశాను. తర్వాత గణపయ్యకి అయితే వేస్తున్నాను. అండ్ మా పూజ గది అయితే సపరేట్గా లేదు. సో, అదే సెల్ఫ్లో చేసుకుంటాం మేము. ఆ సెల్ఫ్లో లైటింగ్ అంత లేదు. సో, అందుకే ఇలా వస్తుంది వీడియో. గణేశునికి వేసుకొని అండ్ దీపం పెట్టేసుకుంటున్నాను. పూలు పెట్టేసిన తర్వాత దీపం హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత దేవునికి మళ్ళీ ఒకసారి. ఈరోజు చాలామంది ఫాస్టింగ్ కూడా ఉంటారండి. ఒకవేళ మెడిసిన్ వేసుకునే వాళ్ళు అలా ఉంటే మాత్రం ఫాస్టింగ్ లేకుండా పర్లేదు. ఓన్లీ నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. ఒకవేళ ఫాస్టింగ్ ఉంటే ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు అట్లా ఏవైనా తీసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత నేనైతే దేవుని దగ్గర తాంబూలం పెట్టేశాను. తర్వాత ముడుపు కడదామని చెప్పేసి ఒక రెడ్ క్లాత్ తీసుకొని, మనం తీసుకున్న రెడ్ క్లాత్ వచ్చేసి ఎవ్రీ మంత్ చేసుకోవచ్చండి. ఇదే రెడ్ క్లాత్లో మంత్లీ వస్తుంది సంకటహర చతుర్థి. అది మన ఇష్టము ఎన్ని మంత్స్ చేసుకుంటాం అనేది. మనకు అనుకునేవి జరిగే వరకు చేసుకోవచ్చు, లేదా కొందరు జరిగితే ఇన్ని మంత్స్ చేసుకుంటామని కూడా మొక్కుకుంటారు. రెడ్ క్లాత్ తీసుకొని దాని మీద బొట్లు పెట్టుకోవాలండి. 4 సైడ్స్ కూడా బొట్లు పెట్టుకున్న తర్వాత 3 టైమ్స్ హ్యాండ్ ఫుల్గా బియ్యం తీసుకొని వేసుకోవాలండి. హ్యాండ్ ఫుల్గా బియ్యం చేతు నిండుగా పట్టుకోవాలండి బియ్యం. సగం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మళ్ళీ ఇవే బియ్యాన్ని మనం సాయంత్రం ఈ ముడుపుని ఓపెన్ చేసేసి బెల్లమన్నం కానీ కుడుములు కానీ ఏదైనా చేసి పెట్టొచ్చు. గణేశుడు భోజన ప్రియుడు కదా, ఏవైనా చేయొచ్చు. అదే బియ్యంతో పాటు నేను బెల్లము, 2 తమలపాకులు, 2 వక్కలు, పసుపు కుంకుమ, 2 ఖర్జూరాలు, కొంచెం అమౌంట్ అయితే పెట్టేసి ఆ ముడుపును కట్టేయాలండి. సాయంత్రం తీసిన తర్వాత మనము బియ్యం బెల్లం అయితే ప్రసాదం చేస్తాము. ఆ ఖర్జూరాలు మనం తినేయొచ్చు. ఈ ముడుపునైతే కట్టేసుకోవాలండి. కట్టేసుకున్న తర్వాత దేవుని దగ్గర పెట్టేసి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మొక్కుకోవాలి. అది నెరవేరితే ఇన్నిసార్లు చేస్తాము, లేదా నెరవేరే వరకు చేస్తాము, నెరవేరితే అంతా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము అనేది మన ఓపికని బట్టి మనం మొక్కుకొని దేవుని దగ్గర అయితే ముడుపు పెట్టి మొక్కుకోవాలండి. ఈరోజు మొత్తం కూడా మనము గణేశుడిని స్మరిస్తూనే ఉండాలండి. పిచ్చి సీరియళ్ళు, సినిమాలు అలా చూడకుండా గణేశుని స్మరిస్తూ ఉంటే చాలా మంచిది. మళ్ళీ ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దేవుని దగ్గర అన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా పూజ చేసుకున్నానండి. అంటే ఫోన్లో ప్రతివి వస్తున్నాయి కదా ఇప్పుడు, అలా మంత్రాలు పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. పొద్దున కట్టిన ముడుపులో నుంచి ఆ బియ్యం తీసేసి పరమాన్నం చేసి దేవునికి నైవేద్యం పెట్టాను. అలాగే కొన్ని బనానాస్ పెట్టాను. ఇంతే అండి. ఈ మంత్కి అయితే ఇలా చేసుకున్నాను చిన్నగా. నెక్స్ట్ మంత్ ఎలా చేసుకుంటానో చూద్దాము. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం.